తాగి తన్నులు తింటున్నారు, భర్తలపై పెరుగుతున్న భార్యల దాడులు, బాధితులలో తాగుబోతులు నిరక్షరాస్యులు, దేశంలో భర్తలపై 5 పెరిగిన వైలెన్స్, లిక్కర్ తాగి ఫ్యామిలీని పట్టించకపోవడంతోనే కొడుతున్నామంటున్న భార్యలు. ఇదొక భలే ఉన్నది కదా. ఇక చూసిలు కదా, బయో సోషల్ సైన్స్ రీసెర్చ్ వెల్లడిలో వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు, తెలంగాణ ప్రాంత బిడ్డలారా తాగి తన్నులు తింటున్నారట మా మగజాతి. ఇక దీని మీద నో కామెంట్. ఇక మీరే చూడుర్రి, తాగి భార్యలు అంటున్న అంటే ఏంది అంటే, ఇగో లిక్కర్ తాగి ఫ్యామిలీని పట్టించుకోపోవడంతోనే తంతున్నామని భార్యలు చెప్తున్నారట. ఇక చూడు, చిన్నప్పుడు ఊళ్ళల్లో కూడా ఉండే, ఏంద్రా ఎల్లిగా మళ్ళీగా అంటే లేదు, ఇట్లా తాగి వచ్చేసి రాగానే వాళ్ళ భార్య షీపిరి కట్టతోనో కాలుతోనో ఒక యుద్ధమే ఉంటుండే వాడలలో. అప్పుడు ఏంది అంటే నాటు సారా విచ్చలవేడిగా దొరికేది. దాంతో పాటుగా పొద్దంతా కూలి చేసేది, పోయి ఆనే కుక్కది తాగొచ్చి. పల్లెలలో కళ్ళు గురించి సమస్య ఉండదు, ఈ నాటు సారా ఈ లిక్కర్కి సంబంధించి చీప్ లిక్కర్లు అంటారు వాటిని. వీటి వల్ల ఏంది అంటే ఇక పంచాయతీ మామూలుగా ఉండదు, అసలు లొల్లి ఉంటుంది. ఆడ మీరు పోతే ఇక మామూలుగా ఉండదు ఆ రచ్చ. మీరు అసలు ఇక భార్యదంతా అంటే గల్లీలో ఒక సినిమా రోజు, ఈ కుటుంబం రోజు ఇంతేరా నాయన, వాడొస్తాడు తాగుతాడు అంతది. ఇవి గ్రామాలలో నిత్యం మీరు చూస్తూ ఉంటారు. కాదంటే మీరు అవునో కాదు, మీకు గుండె మీద చేసుకొని చెప్పుకోరు, నిజమా కాదా? రైట్. ఇక మరో అంశం, పాలమూరులో 10 ఏళ్లలో కొత్త ఆయకట్లు రాలే, ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాజెక్టులపై గత బీఆర్ఎస్ నిర్లక్ష్యం. ఏంది, పాలమూరు రంగారెడ్డి పనులు 55% పూర్తయినాయి, రిజర్వాయర్లు పంప్ హౌజులు కాలువలు పెండింగే, రాజకీయ కారణాలతోనే కొడంగల్ నారాయణపేట పక్కకు కల్వకుర్తి నెట్టెంపాడు భీమా లిఫ్ట్ స్కీమ్లకు కాల్వలు నిర్మించలే, ఎల్లూరు పంప్ హౌజ్లో మునిగిన మోటార్లను రిపేర్ చేయించలే, చెరువుల కింద సాగునే కొత్త ఆయకట్టుగా తప్పుడు లెక్కలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో మొత్తానికి గత ప్రభుత్వం ప్రాజెక్టులు కొన్ని నిర్లక్ష్యం చేసిందట, దానికి సంబంధించి రాలే. సో ఇప్పుడు ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నామని చెయ్యి, మంచిదే కదా, దాంట్లో తప్పే ఉన్నది. ఎవరు చేస్తేంది, మంచి చేస్తే అయిపోయా.